తిరుపతి టీడీఆర్ బాండ్ల అవినీతి లెక్కలు, మాస్టర్ ప్లాన్ రోడ్ల మాయాజాలం నిగ్గు తేల్చాలని తిరుపతిలో బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఓ సీఎంగా అనేక పథకాలను అమలు చేసిన నాయకుడు మాజీ సీఎం దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కామారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణ పనులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సినీ నటి మంచు లక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించారు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక మాజీ ఎంపీటీసీ నేతింటి భారతి విశ్వేశ్వరరావు షష్ఠి పూర్తి వేడుకలు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దంపతులను ఆశీర్వదించారు. అనంతగిరి మండలంలోని ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణం జోరుగా సాగుతున్నాయి. వచ్చే 2025 జూన్ నాటికి భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 120 స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో ఉన్నట్టు గుర్తించామన్నారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ 1లో వెలసిన భారీ నిర్మాణాలు కూల్చివేసిన అధికారులను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికల్ మండలం పసుపుల గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీడీకే అరుణ, ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక కలిసి ప్రారంభించారు. పాలకొల్లులో టిట్కో గృహాల సముదాయ కాలనీలో జనసంచారానికి అవరోధంగా దట్టంగా అడవిలా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తొలగింపు పనులను ప్రారంభించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై అక్కసు వెళ్లగక్కడం ఆపి అభివృద్ధిలో ఆయనపై పోటీ పడాలని బీఆర్ఎస్ జిల్లా పట్టణ నాయకులు అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు సాధారణ సెలవుల అనంతరం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7,200 రూపాయలుగా నమోదైందని మార్కెట్ కార్యదర్శి జి రెడ్డి తెలిపారు. సత్యవేడులోని ఓ రేషన్ దుకాణంలో రేషన్ బియ్యం కోసం వచ్చిన ప్రజలు బియ్యాన్ని చూసి షాక్ అయ్యారు. రేషన్ బియ్యంలో పురుగులు ఉన్న ఓల్డ్ స్టాక్ ను ప్రజలకు ఇస్తున్నారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజా శిషా సూచించారు. దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాలుగు నెలల వయసులోనే ఓ చిన్నారి వరల్డ్ రికార్డ్ సాధించింది. 4 నెలలు ఉన్న పాప 135 ఫ్లాష్ ఐడెంటిటీ కార్డులను గుర్తుపట్టింది. దీంతో నోబెల్ బుక్ వరల్డ్ రికార్డ్ చోటు సంపాదించుకుంది. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. 74 మంది తమ ఫిర్యాదులను కలెక్టర్కు సమర్పించారు. సంబంధిత ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుగులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత జగన్ ఘన నివాళులర్పించారు.
నంద్యాల పార్లమెంటు సభ్యులు డాక్టర్ శబరి నందికొట్కూరుకు వస్తున్న సందర్భముగా ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు భారీ ర్యాలీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే షేక్ షావాలి అనే అభిమాని క్రెయిన్ ద్వారా గజమాలను వేయడానికి సిద్ధం చేశారు. ఎమ్మెల్యే కోటాలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా జూలై 5న నామినేషన్ దాఖలు చేసిన పిడుగు హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎమ్మెల్సీగా ఆయనను ఖరారు చేస్తూ రిటర్నింగ్ అధికారి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని, మొక్కలు నాటడం వలన పర్యావరణం పెరిగి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉంటారని నారాయణ ఈ టెక్నో పాఠశాల ఏజీఎం వెంకటేశ్వరరావు అన్నారు. శంకరపట్నం మండలం కన్నాపూర్లో శ్రీ పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చక్కపల్లి కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడంతో రోడ్లపై వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాయదుర్గం పట్టణంలో దివంగత వైఎస్ఆర్ జయంతి వేడుకలు వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.